అందరికీ నమస్కారము. అస్సలాం వలైకుం. నా పేరు డాక్టర్ హైదర్ అలీ. నేను ఒక డెంటల్ డాక్టర్‌ని. నేను ఎండీఎస్ పెరియోడాంటిక్స్ మరియు ఇంప్లాంటాలజీ అనే డిపార్ట్మెంట్‌లో చేశాను. అంటే ఇది ముఖ్యంగా పళ్ళు మరియు చిగుళ్ళకి సంబంధించిన విభాగము. ఒక సివియర్ టూత్ పెయిన్‌లో నార్మల్‌గా ఒక డెంటిస్ట్ పెర్ఫార్మ్ చేసే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏందనేది ఒకసారి తెలుసుకుందాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే మనకు పంటికి 3 పొరలు ఉంటాయి. అంటే దాదాపు ఒక 3 భాగాలుగా ఉంటుంది. ఒక పన్ను బయటున్న పొరని ఎనామెల్ అంటారు. అందులో లోపల ఉండే సెకండ్ లేయర్‌కి డెంటిన్ అని అంటారు. మరియు మధ్య భాగం అంటే పంటి మధ్య భాగానికి డెంటల్ పల్ప్ అంటారు. అంటే అందులో బ్లడ్ వెసల్స్ మరియు నర్వ్స్ ఉంటాయి. అంటే ఒక పంటికి రక్త సరఫరా మరియు ఒక నొప్పిని మనకు సెన్స్ చేసే నర్వ్స్ ఉంటాయి. బయటున్న ఎనామెల్ ఎట్లాగైతే మనకు హెయిర్ లేదా నెయిల్స్ కట్ చేసినప్పుడు ఒక నొప్పి అనేది మనకు తెలియదు. అట్లాగే అందులో ఒక ఇట్స్ సంథింగ్ లైక్ డెడ్ టిష్యూ. ఒక డెడ్ టిష్యూ లాగా దానికి నొప్పి అనేది పెయిన్ సెన్సేషన్స్ లేనియి గానివ్వండి, లేకుంటే రిసెప్టార్స్, సెన్స్ రిసెప్టార్స్, నర్వ్ రిసెప్టార్స్, నర్వ్ సెల్స్ అనేది ఎనామెల్‌లో ఉండదు. అయితే ఒక పన్ను పుచ్చుతుందో, ఎప్పుడైతే ఒక పన్ను డికే అవుతుందో, ఆ డికే బయటున్న పొర ఏదైతే ఎనామెల్ అని చెప్పానో, ఆ ఎనామెల్ వరకు పరిమితం గనక ఉంటే, మనకు నొప్పి అనేది తెలియదు. చాలామంది మనలో చాలామంది "సార్ నాకు పన్ను నొప్పి లేదు" అంటే, ఒక పన్ను నొప్పి దాకా వచ్చాక మనకు సిమెంట్ ఎయండి అని చెప్తారు. కానీ ఒక పన్ను బాగా సివియర్ టూత్ పెయిన్ స్టేజ్‌కి వచ్చిందంటే, మనకు సిమెంట్ స్టేజ్ దాటిపోయింది అని అర్థం. అంటే దానికి ట్రీట్మెంట్ అప్పుడు సిమెంట్ కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ప్రక్రియని చేయాలి. ఆ డికేడ్ అయిన రీజియన్ మొత్తం తీసేసి దానికి సిమెంట్‌తో ఫిల్ చేస్తారు. ఒకవేళ ఆ డికే అనేది, ఆ పుచ్చు అనేది రెండవ పొర ఒకవేళ డెంటిన్‌కి కూడా ఆక్యుపై చేసుకుంటే, ఆ డెంటిన్‌లో ఉన్న డికేని కూడా తీసేసి, డెంటిన్ మరియు ఎనామెల్‌కి సిమెంట్‌తో డెంటల్ సిమెంట్స్ అంటారు. అందులో రకాలుంటాయి. గ్లాస్ ఐరమర్ సిమెంట్, కాంపోజిట్ సిమెంట్స్, ఇంతకుముందు వాడేది అమాల్గమ్ సిమెంట్స్. ఏదైతే పర్టిక్యులర్ సిమెంట్ దానికి కరెక్ట్‌గా ఉంటుందో, ఆ సిమెంట్‌తో మళ్ళా ఆ పన్ను దాని ఫంక్షన్ అంటే మాస్టికేటరీ ఫంక్షన్ నవలడానికి, తినడానికి ఉపయోగపడేటట్టు, ఇంకా పుచ్చు లోపల మధ్య భాగం అని నేను చెప్పినట్టు డెంటల్ పల్ప్ దాకా ఎక్స్‌టెండ్ కాకుండా, నొప్పి దాకా వచ్చి రూట్ కెనాల్ క్యాప్ వరకు వెళ్ళకుండా సిమెంట్‌తో మనకు సరిపోతుంది. ఒక డెంటల్ సిమెంట్‌తో. కానీ ఎప్పుడైతే ఒక డెంటల్ డికే పుచ్చు అనేది, ఒక పన్ను పుచ్చడం అనేది పంటి మధ్య భాగం వరకు చేరితే, అప్పుడు అందులో నుంచి ఇన్ఫెక్షను లోపల అంటే పన్ను చివరి భాగం, వేరు చివరి భాగం దగ్గర చేరి ఆ ఇన్ఫెక్షను, ఆ బాక్టీరియా యాబ్సెస్ అంటే పస్ ఫార్మ్ చేస్తుంది. దానికి పెరియాపైకల్ యాబ్సెస్‌గా అని అంటారు. పెరియాపైకల్ యాబ్సెస్ అని అంటారు. దానివల్ల సివియర్ టూత్ పెయిన్ వస్తుంది. అప్పుడు పుచ్చుని తీసివేసి సిమెంట్ అనేది వేసినా నొప్పి అనేది తగ్గదు. ఎందుకంటే ఆ బాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ లోపల పంటి వేరు దాకా ఏదైతే పన్ను, వేరు ఎముక జంక్షన్ ఉంటదో ఆ జంక్షన్ వరకు రీచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, దానికి మనము బయట అంటే పంటి బయట సిమెంట్‌తో క్లోజ్ చేసినా కానీ అది నొప్పి అనేది తగ్గదు. అప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆ పుచ్చు భాగాన్ని అంతా తీసేసి, కొంచెము యాక్సెస్ ఓపెనింగ్ అంటే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌లో 3 స్టెప్స్ ఉంటాయి. యాక్సెస్ ఓపెనింగ్ మరియు బయోమెకానికల్ ప్రిపరేషన్, అందులో క్లీనింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ రూట్ కెనాల్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత థర్డ్ స్టెప్‌లో ఆబ్చురేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్స్. దాని తర్వాత లాస్ట్ ఫోర్త్ స్టేజ్‌లో క్యాప్ అనేది ఒక పంటికి, ఆ రూట్ కెనాల్ చేసిన పంటికి ప్లేస్ చేస్తాము. ఆ క్యాప్ కూడా ప్రతి ఒక్క కండిషన్స్‌లో అవసరమా? రేర్ కండిషన్స్‌లో అవాయిడ్ చేయవచ్చు. ఎందువల్ల క్యాప్ వేస్తే మంచిది అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌లో స్టార్టింగ్ నేను చెప్పినట్టు, ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌లో ఫస్ట్ స్టెప్ యాక్సెస్ ఓపెనింగ్. అంటే మనకు లోపల ఒక పంటికి సపోజ్ కింద నవిలే పళ్ళకి లోవర్ మోలార్స్‌కి 2 వేర్లు ఉన్నా గాని, 2 రూట్స్ ఉన్నా గాని కెనాల్స్ 3 ఆర్ 4 ఉంటాయి. అంటే లోపల ఒకే వేరులో లోపల 2 లేదా 3 పార్ట్స్ ఉంటాయి. వేస్ ఉంటాయి. అందుకని ఒక ఎండోడాంటిస్ట్ ఆ కెనాల్స్‌ని గుర్తు చేసి, ఆ కెనాల్స్‌కి రీచ్ అవ్వాలి. అంటే మన రూట్ కెనాల్‌కి వాడే ఇన్‌స్ట్రుమెంట్స్, ఫైల్స్,
బార్బ్డ్ బ్రోచెస్, ఇతర రకాల రోటరీ ఫైల్స్. ఆ ఫైల్స్ అనేది ఆ యాక్సెస్ అంటే ఆ కెనాల్స్‌కి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ డైరెక్షన్ కానివ్వండి, అది దానికి కొంచెం సులువు చేసే ప్రక్రియకే యాక్సెస్ ఓపెనింగ్ అంటారు. ఆ యాక్సెస్ ఓపెనింగ్ ఒక్కొక్క పర్టిక్యులర్ టీత్‌కి ఒక్కొక్క పర్టిక్యులర్ షేప్‌లో యాక్సెస్ ఓపెనింగ్ చేసుకొని, మరియు సెకండ్ స్టెప్ బర్స్, ఎండోడాంటిక్ బర్స్, ఏరోటర్స్ అవి యూజ్ చేసి యాక్సెస్ ఓపెనింగ్ అనేది చేసుకొని, దాని తర్వాత రెండో ప్రక్రియలో ఏదైతే ఇన్ఫెక్షన్ అయిపోయిన మన బ్లడ్ వెసల్స్ మరియు నర్వ్స్, డెంటల్ పల్ప్ ఏదైతే ఇన్ఫెక్షన్ అయిన డెంటల్ పల్ప్‌కి సెలైన్ లేదా ఇతరత్ర ఇరిగేషన్ సొల్యూషన్స్ అంటే సోడియం హైపోక్లోరైట్ లేకుంటే ఈడీటీఏ అవి యూజ్ చేసి ఒక ఈడీటీఏ యూజ్ చేసి రకరకాల ఫైల్స్ మరియు హ్యాండ్ ఫైల్స్ మరియు రోటరీ ఫైల్స్‌తో అది ఆ ఇన్ఫెక్టెడ్ అయిన పల్ప్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసి ఆ కెనాల్స్‌కి ప్రాపర్‌గా మనకు ఆబ్చురేషన్ అంటే గడ్డపరచ అనేది ఒక మెటీరియల్ ప్లేస్ చేస్తాము. ఆ డెంటల్ పల్ప్ ఆ రూట్ కెనాల్స్ ప్లేస్‌లో అది ప్రాపర్‌గా ప్లేస్ చేయడానికి క్లీనింగ్ అండ్ షేపింగ్ అనేది చేసుకుంటాము. ఇది క్లీనింగ్ అండ్ షేపింగ్ అనేది దాంట్లో చాలా వరకు బాక్టీరియా అంటే ఆ పల్ప్‌లో ఉన్న చాలా వరకు బాక్టీరియా రిమూవ్ అవుతుంది. ఇంకోటేందంటే ఈ రూట్ కెనాల్ డ్యూరేషన్ ఈ టైం మొత్తంలో ఒక 5-6 డేస్ ఎలాగో యాంటీబయోటిక్స్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ఫెక్టెడ్ అయిన రూట్ కెనాల్‌కి మనకు ఆ ఇన్ఫెక్షన్ లోపల పంటి వేరు దగ్గర గానివ్వండి, ఇంకా రూట్ కెనాల్ సక్సెస్ ఇంక్రీజ్ చేయడానికి యాంటీబయోటిక్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాము. ప్లస్ ఏందంటే, ఈ సెకండ్ బయోమెకానికల్ ప్రిపరేషన్ అంటే ఈ క్లీనింగ్ అండ్ షేపింగ్ ఆఫ్ రూట్ కెనాల్ అయిపోయాక, చివరి స్టెప్ రూట్ కెనాల్‌లో ఆబ్చురేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్. ఆబ్చురేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్ అంటే, మనకు ఏదైతే మనం రూట్ కెనాల్స్ డిటెక్ట్ చేస్తామో అంటే ఒక్కొక్క పంటిలో నేను చెప్పినట్టు అందులో వేర్లు అంటే రూట్స్ పైన పంటికి మనకు మాక్సిలరీ మోలార్స్‌కి 3 ఉన్న మీజియల్, డిస్టల్, పాలటల్ మరియు కింద ఉన్న నవిలే పళ్ళకు దంతాలు అంటే మోలార్స్‌కి 2 వేర్లు మీజియల్ అండ్ డిస్టల్ ఉన్న అందులో రూట్ కెనాల్స్ అనేవి 3 లేదా 4 ఉంటాయి. అది ఒక్కొక్క పేషెంట్‌కి డిఫర్ అవుతా ఉంటుంది. పొజిషన్ కానివ్వండి, మోస్ట్‌లీ రేర్‌గా పొజిషన్, డైరెక్షన్ అవి కూడా డిఫర్ అవుతా ఉంటుంది. ఆ కెనాల్స్ అన్నీ యాక్సెస్ ఓపెనింగ్‌లో నీట్‌గా డిటెక్ట్ చేసుకొని, దాని తర్వాత ఆ కెనాల్స్‌లో ఉండే పల్ప్ ఏదైతే నరాలు ఉంటాయో వాటికి నీట్‌గా తీసివేసి క్లీనింగ్ అండ్ షేపింగ్ చేసుకొని, చివరిగా ఆ రూట్ కెనాల్స్ ప్లేస్‌లో మనం ఫిల్ చేసే మెటీరియల్‌కి ఆ స్టెప్‌కి ఆబ్చురేషన్ ఆఫ్ ద కెనాల్ అంటారు. అది ఆబ్చురేషన్‌లో మోస్ట్‌లీ గట్టాపర్చ అనే మెటీరియల్ అంటే న్యాచురల్ ఒక రబ్బర్ లాంటి మెటీరియల్ అది యూజ్ చేసి ప్రాపర్‌గా సీల్ చేసేస్తాము రూట్ కెనాల్‌కి. ఎందువల్ల అంటే ఆ వేరు దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే పంటి పైన నుంచి అందులో నుంచి ఏ ఇన్ఫెక్షన్ మళ్ళీ వేరు దాకా చేరకుండా రూట్ కెనాల్ రూట్ అపెక్స్ దాకా చేరకుండా అది క్లోజ్ చేసేసి బాగా ప్రాపర్‌గా క్లోజ్ చేసే స్టెప్‌కి ఆబ్చురేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్ అంటారు. ఆబ్జర్వేషన్ ఆఫ్ ద రూట్ కెనాల్ అయిపోయాక, ఆ గటపచ పైన కంప్లీట్‌గా సిమెంట్‌తో క్లోజ్ చేసేసి రూట్ కెనాల్ అనేది కంప్లీట్ అవుతుంది. రూట్ కెనాల్ కంప్లీట్ అయిపోయాక, ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్‌కి క్యాప్ అనేది అవసరమా అంటే, ఈ రూట్ కెనాల్ ప్రక్రియలో ఆల్రెడీ ఎంత భాగం అనేది పుచ్చులో పన్ను అనేది లేదు. అంటే కొందరికి ఒక పన్ను గోడ ఉంటుంది. సైడ్ గోడలు ఏదైతే మీజల్ వాల్, డిస్టల్ వాల్, అక్లూజల్ సర్ఫేస్, బక్కల్ అండ్ లింగ్వల్ అంటారో, అది పుచ్చు భాగంలో చాలా వరకు పంటికి ఏదైతే శక్తినిస్తదో, ఏదైతే పన్ను విరగకుండా దానికి కాపాడుతదో, చాలా వరకు పన్ను ఎప్పుడైతే డికేడ్ అయిపోయి ఉంటుందో, అప్పుడు మనకు క్యాప్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే రూట్ కెనాల్ చేశాక ఇంకా పంటికి రక్త సరఫరా అనేది ఉండదు కాబట్టి, కొన్ని సంవత్సరాలకి మరీ పల్చగా ఉన్న ఏదైతే పంటి గోడలకి అంటే పంటి వాల్స్‌కి అంటే మనము రూట్ కెనాల్ యాక్సెస్ ఓపెనింగ్‌కి మనకు దాని తర్వాత టూత్ ప్రిపరేషన్‌కి ఏదైతే మరీ థిన్ వాల్స్ ఉంటాయో అప్పుడు ఆ పన్ను మనం ఇంత కష్టపడి రూట్ కెనాల్ చేసి కాపాడిన పన్ను తొందరగా అంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మనము నవిలేటప్పుడు కొంచెం గట్టి పదార్థము ఆ పంటి దగ్గర మనకు వచ్చినా కానివ్వండి, ఆ టూత్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం అంత కష్టపడి కాపాడిన రూట్ కెనాల్ చేసి ఆ పన్ను మనకు పైన ఏదైతే ఉంటదో ఆ పన్ను ఫ్రాక్చర్ అయితే ఇంకా మనకి ప్రొసీజర్ ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడు క్యాప్ అనేది అవసరం లేదు అంటే చాలా రేరెస్ట్ కేసెస్‌లో ఎప్పుడైతే మినిమల్ యాక్సెస్ ఓపెనింగ్‌తోనే రూట్ కెనాల్ కంప్లీట్ చేసి కంప్లీట్ 4 వాల్స్ ఎక్కువ కొంచెం థిక్‌నెస్ మినిమమ్ మోర్ థాన్ 2-3 ఆర్ 4 థిక్‌నెస్ ఉన్న అన్ని వాల్స్ ఇంటాక్ట్‌గా ఉండి
ఇంకా క్యాప్‌ది మోస్ట్‌లీ అవసరం లేదు. క్యాప్‌తో వల్ల కరోనల్ స్ట్రక్చర్ ఇంకా కొంచెము స్ట్రెంత్ తగ్గుతుంది. బెటర్ టు లీవ్ ద టూత్ వితౌట్ ఎ క్యాప్ అనేది అంత స్ట్రాంగ్‌గా ఒక డెంటిస్ట్‌కి గనక అనిపిస్తే చాలా రేర్ కేసెస్‌లో మేబీ ఒక 100 రూట్ కెనాల్స్‌లో ఒక 5 ఆర్ 10 రూట్ కెనాల్స్‌కి అవసరం లేకుండా పోవచ్చు. కానీ ఒక రూట్ కెనాల్ చేసిన పన్ను ఎప్పటికైనా వీక్ టూత్ కాబట్టి జస్ట్ ఒక క్యాప్ అనే స్ట్రక్చర్‌కి సపోర్ట్ చేయడానికి, నవలడానికి మాత్రమే కానీ, దాంట్లో ఒక లివింగ్ టిష్యూ, ఒక ప్రాపర్ బ్లడ్ వెసెల్స్, నర్వ్స్ అవి ఉండదు. ఇట్స్ జస్ట్ టు సపోర్ట్ ఎ క్రౌన్. అందుకని క్యాప్ వేయడమే మంచిది. ఇంకా ఆ క్యాప్ ఎంత తొందరగా అయితే అంత ఒక క్యాప్ ఒక రూట్ కెనాల్ చేసిన పంటికి ఎంత టైంలో క్యాప్ ఏస్తే మంచిది అంటారు? అంటే మనకు రూట్ కెనాల్ చేసిన పన్నుకి కొందరు కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు క్యాప్ అనేది ఏపియరు. ఆ టూత్ పుచ్చు వల్ల, ఆ డికే వల్ల డ్యామేజ్ అయిన టూత్ వాల్స్‌ని బట్టి మనం క్యాప్ ఏయించకపోయినా అది టూత్ ఫ్రాక్చర్ కొందరికి కొన్ని వారాలకే టూత్ ఫ్రాక్చర్ అవుతుంది. కొందరికి కొన్ని నెలలు, కొందరికి కొన్ని సంవత్సరాలు. అంటే కొందరు ఎక్కువ హార్డ్ సబ్స్టెన్సెస్ బైట్ చేసి కొందరు బాగా గట్టి పదార్థాలు నములుతా ఉన్నారు. స్ట్రాంగ్ హార్డ్ సబ్స్టెన్సెస్ ఎక్కువ తినే వాళ్ళకి రాంగ్ యాంగిల్‌లో ఒక రాంగ్ డైరెక్షన్‌లో గనక అక్లూజల్ ఫోర్స్ అంటే ఒక అక్లూజల్ బైటింగ్ ఫోర్స్ గనక పడితే, ఆ రూట్ కెనాల్ చేసిన పన్ను విరిగే అవకాశాలు ఎక్కువ. అప్పుడు మనకు రూట్ కెనాల్ ప్రక్రియ మొత్తం అనేది మనం కష్టపడి ఆ కాపాడిన పన్ను మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడు ఒక రూట్ కెనాల్ మనము వింటా ఉంటాము. రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, మల్టిపుల్ సిట్టింగ్స్ కాదు. సింగిల్ సిట్టింగ్‌లో రూట్ కెనాల్ అయిపోతుంది. ఈ సింగిల్ సిట్టింగ్‌లో రూట్ కెనాల్ ఏంది? మల్టిపుల్ సిట్టింగ్స్ ఏంది? ఎలాంటి కండిషన్‌లో సింగిల్ సిట్టింగ్ చేయవచ్చు? అంటే ఒకే ఒక డెంటిస్ట్ విజిట్‌లో మనం రూట్ కెనాల్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఏ కండిషన్స్‌లో 2 లేదా 3 కూడా విజిట్స్ అనేది అవసరం. లేకపోతే ఇంకా ఎక్కువ విజిట్స్ అనేది అవసరం ఉంటాయి అంటే ఒకసారి తెలుసుకుందాము. సపోజ్ ఒక పన్నుకి బాగా యాబ్సెస్ ఉంది. అంటే చీము చేరింది. ఒక డికే వల్ల లేకపోతే చిగురు ద్వారా పంటి వేరు దగ్గర పెరియోడాంటల్ యాబ్సెస్ లేకపోతే పెరియాపైకల్ యాబ్సెస్ ఇవి ఎండోపెరియో లీజన్స్ అని అంటారు. అంటే చిగుళ్ళ ద్వారా ఆ దారిన చి ఎముకలో పంటి ఎముక మధ్యలో ఇన్ఫెక్షన్ చేరడానికి పెరియోడాంటల్ యాబ్సెస్ అంటారు. ఇంకొకటి ఏందంటే పన్ను పుచ్చు వల్ల పంటి నొప్పి నరానికి అంటే మధ్య భాగానికి ఇన్ఫెక్షన్ బాక్టీరియా చేరి అది పంటి చివరికి చేరడానికి పెరియాపికల్ యాబ్సెస్ అంటారు. అంటే ఇప్పుడు ఎక్కువ గనక పస్ ఫార్మ్ అయ్యి, యాబ్సెస్ ఎక్కువ చీము గనక ఫార్మ్ అయ్యి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే సింగిల్ విజిట్‌లో కంప్లీట్ చేసి ఆబ్చురేట్ అనేది మోస్ట్‌లీ 99.9% కేసెస్‌లో చెయ్యరు. చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక నీట్‌గా ఒక సింగిల్ విజిట్‌లోని ఒక డెంటిస్ట్ యాక్సెస్ ఓపెనింగ్ చేసి, క్లీనింగ్ అండ్ షేపింగ్ చేసి, ప్రాపర్‌గా కంప్లీట్ యాబ్సెస్ పస్ డ్రైన్ అయ్యి, దాని తర్వాత ఆబ్జర్వేషన్ అనేది చేయడం అనేది చాలా ఎక్కువ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఒక డెంటిస్ట్‌కి. దాంతో పాటు ఒక ఇంటర్వెల్స్‌లో ఇలాంటి సివియర్ యాబ్సెస్ కేసెస్‌లో ఒక ఇంట్రా కెనాల్ మెడికమెంట్ అంటే రూట్ కెనాల్స్‌లో కాల్షియం, ఆర్‌సి క్యాల్ లేకపోతే ఇతరత్ర మనకు కాల్షియం హైడ్రాక్సైడ్ అలాంటి ఇంట్రాకెనాల్ మెడికమెంట్స్ అనేది ప్లేస్ చేస్తారు. అది అందులో అపెక్స్ దగ్గర అది పంటి వేలు చివరి దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్‌ని ఆ యాబ్సెస్‌ని తగ్గిస్తుంది. అంటే ఒక్కొక్క అపాయింట్మెంట్‌కి అట్‌లీస్ట్ ఒక 4 డేస్ టు 1 వీక్ లేకపోతే 3 డేస్ టు 5 డేస్ అట్లాగా గ్యాప్ ఇచ్చుకోవడం వల్ల ఆ ఇంట్రాకెనాల్ మెడికమెంట్ లేకపోతే ఫ్రీక్వెంట్ ఒక మల్టిపుల్ సిట్టింగ్స్ వల్ల యాబ్సెస్ క్రమేణా తగ్గి పేషెంట్‌కి కూడా ఎవ్రీ సింగిల్ విజిట్‌కి పెయిన్ అనేది సింప్టమ్ బాగా తగ్గుతుంది. ప్లస్ ఆ యాబ్సెస్ ఆ పస్ వల్ల ఆ పంటి వేలు దగ్గర చేరిన వాపు కూడా తగ్గుతుంది. పంటి యాబ్సెస్ అనేది ఆ వాపు కింద పళ్ళకి గనక ఉంటే బుగ్గకి బాగా స్వెల్లింగ్ అనేది చూపిస్తుంది ఫేస్‌కి. ఒకవేళ పై పంటికి గనక యాబ్సెస్ చేరితే అది వచ్చేసి కొందరికి బాగా స్వెల్లింగ్‌గా కనిపిస్తది. లేకపోతే కొంచెం ఐ క్లోజర్ కూడా ఉంటుంది. కొంచెం కన్ను కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి కేసెస్‌లో సింగిల్ విజిట్‌లో రూట్ కెనాల్ కంప్లీట్ చేయడం కన్నా అంత సివియర్ యాబ్సెస్ ఉంటే ఒక 3-4 డేస్ యాంటీబయోటిక్స్ యూజ్ చేసి దాని తర్వాత రూట్ కెనాల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవడం మల్టిపుల్ విజిట్స్‌లో రూట్ కెనాల్ కంప్లీట్ చేయడం మంచిది. మీలో ఎవరికైనా పన్ను మరియు చిగుళ్ళ సమస్యలతో బాధపడే వాళ్ళు మీరు నా డెంటల్ క్లినిక్‌కి అప్రోచ్ అవ్వండి. నా క్లినిక్ పేరు డాక్టర్ హైదర్స్ డెంటల్ కేర్.
ఇది మన నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ఏరియా పెద్ద బజార్ సెంటర్‌లో లాస్ట్ 7 ఇయర్స్ నుంచి క్లినిక్ ఉంది. మీరు నా ఫోన్ నంబర్ మరియు నాకు కాల్ చేయాలన్నా, క్లినిక్ నంబర్‌కి కాల్ చేయాలన్నా, దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్‌లో పెట్టాను. నెక్స్ట్ టైమ్ వేరే డెంటల్ ప్రాబ్లమ్ మరియు డెంటల్ టాపిక్‌తో మీకు ఒకసారి దాని గురించి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. థాంక్ యూ. నమస్తే.